సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 200cc సెగ్మెంట్లో ఉన్న, అవి కూడా మనకి స్పోర్ట్స్ సెగ్మెంట్లో చూసుకుంటే కనుక 200cc సెగ్మెంట్లో ఉన్న ఒక టాప్ 2 బైక్ యొక్క డీటెయిల్ కంపారిజన్ వీడియో అయితే మీకైతే షేర్ చేస్తాను. సో అవే మనకి బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ RS200, అలాగే KTM నుంచి RC200, ఈ రెండు బైక్ యొక్క డీటెయిల్ కంపారిజన్ వీడియో మీకైతే షేర్ చేస్తాను. కాబట్టి ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఐ థింక్ ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను రీసెంట్గా మనం చూసుకుంటే తెలుగులో అయితే. సో ఈ రెండు బైక్ యొక్క కంపారిజన్ వీడియో అయితే లేదని చెప్పొచ్చు. సో అందుకే నేను మీకు ఒక కంప్లీట్ క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియోతో షూట్ అయితే చేస్తాను. సో ఫస్ట్ మనం వీడియో యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా మనకి డిజైన్ పరంగా రెండు కూడా స్పోర్ట్స్ టైప్ డిజైన్లో మనకి ఈ బైక్స్ అనేవి తీసుకురావడం అయితే జరిగింది కంపెనీ అనేది. సో రెండు కూడా మనకి డిఫరెంట్ లుక్స్తో ఉన్నప్పటికీ కూడా మనకి రెండు కూడా మనకి స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్లో మనకి ఈ బైక్స్ అనేవి లాంచ్ అయితే చేశారు. సో ఈ రెండు బైక్స్లో మీకు ఏ బైక్ యొక్క డిజైన్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నాకైతే మాత్రం ఫేవరెట్ బైక్ RS200 అనేది. సో ఆల్ టైమ్ ఫేవరెట్ బైక్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీడియో యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బిల్డ్ అనేది కంప్లీట్గా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో రెండు కూడా మనకి చాలా ప్రీమియంగా కనిపిస్తాయి. సో చాలా జాగ్రత్తగా అయితే యూజ్ అయితే చేయాలి. కింద పడిందంటే మాత్రం ఖచ్చితంగా రెండు కూడా మనకి పార్ట్స్ అనేవి కంప్లీట్గా విరిగిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరు హ్యాండిల్ అయితే చేయాలి బైక్స్ రెండు కూడా అయితే. అలాగే నెక్స్ట్ మనం వీడియో ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంజిన్ వచ్చేసరికి రెండు కూడా మనకి 200cc సెగ్మెంట్లో మనకి ఇంజిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో RS200 కనుక చూసుకున్న మనకి 200cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve తో మనకి లిక్విడ్ కూల్డ్ BS6 ఫేజ్ 2 కంప్లైంట్ ట్రిపుల్ స్పార్క్ SOHC ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 24 PS at 9750 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే టార్క్ వచ్చరికి 18.7 Nm at 8000 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. వేరే ఇక్కడ మనకి RC200 కనుక చూసుకుంటే 200cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve తో మనకి లిక్విడ్ కూల్డ్ BS6 ఫేజ్ 2 కంప్లైంట్ బోష్ ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో రన్ అయ్యే DOHC ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 25 PS at 10000 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే టార్క్ వచ్చరికి 19.2 Nm at 8000 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఇంజిన్ పరంగా కానీ చూసుకుని మనకి కంప్లీట్గా ప్యూర్ డామినేషన్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. రెండు కూడా మనకి బెస్ట్ ఇంజిన్సే. బట్ ఇక్కడ మనకి కొంచెం హై అనేది RC200 అయితే చోటకైతే ఉంటుంది. ఎందుకంటే మనకి DOHC ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి పవర్ టార్క్ ఫిగర్స్ కూడా మనకి కొంచెం ఒక 1 PS పవర్ అనేది ఎక్కువ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ కూడా మనకి ఒక 1 mm టార్క్ అనేది మనకి ఎక్కువ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి కంప్లీట్గా మనకి సో ఇంజిన్ పర్ఫార్మెన్స్లో మీరు కంప్లీట్గా మీరు నోటీస్ చేస్తారు. అలాగే నెక్స్ట్ మనం వీడియో యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే RS200లో మనకి ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అని మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తారు. అదే మనకి RC200 దగ్గర చూసుకుని మనకి 43 mm అప్సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్స్ అని మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తారు. సో టెలిస్కోపిక్తో కంపారిజన్ మనకి అప్సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ అనేవి కొంచెం ప్రీమియంగా అయితే ఉంటాయి. అలాగే మనకి మంచి ఎక్స్పీరియన్స్ కూడా మనకి దాంట్లో అయితే ఉంటుంది. సో కాస్ట్ పరంగా కూడా మనకి చాలా ఎక్కువ అయితే ఉంటుంది USD ఫోక్స్ అనేవి. సో కాస్ట్ కోసం ఎక్కడ ఆలోచించకుండా మనకి RC200లో మనకి మంచి USD ఫోక్స్ అనేవి మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి కూడా మాట్లాడుకున్నట్టు కనుక రెండింటిలో కూడా మనకి అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనో షాక్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి దీంట్లో ఏంటంటే RC200 మనకి మంచి బ్రాండెడ్ మనకి WP అపెక్స్ నుంచి అయితే మనకి రావడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ రెండు కూడా మనకి WP అపెక్స్ నుంచి అయితే మనకి రావడం జరుగుతుంది. సో సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో కూడా మనకి మంచి ప్రీమియంగా మంచి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనకి RC200 అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది మనకి RC200 అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం వీడియో యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఎక్కడ కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. రెండు కూడా మనకి సిమిలర్గా అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో RS200 కానీ చూసుకుంటే 300 mm డిస్క్ అయితే ఉంటుంది. అలాగే మనకి RC200 కూడా మనకి ఫ్రంట్ సైడ్ 300 mm డిస్క్ అయినా మనకి ఆఫర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో మనకి 230 mm డిస్క్ అయితే ఉంటుంది. రెండిట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ అనేది ఆఫర్ అయితే చేస్తారు. సో రెండిట్లో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABS అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనకి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది రెండిట్లో కూడా అయితే చూడడానికి అయితే ఉంటుంది. అలాగే RC200 ఏంటంటే మనకి దీంట్లో సూపర్ మోటో ABS ఫీచర్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ABS అనేది మనం కావాలనుకుంటే ఆఫ్ చేసుకునే విధంగా మనకి ఈ సూపర్ మోటో ABS ఫీచర్ అనేది యూజ్ అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ మనం వీడియో టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే టైర్స్ డిపార్ట్మెంట్లో మనకి కొంచెం చేంజ్ అయితే మనం నోటీస్ అయితే చేయొచ్చు. సో RS200 కనుక చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 100/80 70 నుంచి ట్యూబ్లెస్ ఎల్ఆర్వీస్ తో మనకి ఫ్రంట్ సైడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. వేరే ఇక్కడ మనకి RC200 కనుక చూసుకుంటే 110/70 అయితే ఉంటుంది. 70 నుంచి ట్యూబ్లెస్ ఎల్ఆర్వీస్ తో మనకి ఫ్రంట్ సైడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనకి కొంచెం బ్రాడ్ అయితే ఉంటుంది అనమాట RC200 యొక్క ఫ్రంట్ టైర్ అనేది. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ కూడా మనకి కొంచెం బ్రాడ్ అయితే ఉంటుంది. RC200లో మనం చూసుకుంటే 150/60
60/70 ఇంచ్తో మనకి రావడం జరుగుతుంది. అదే మనకి RS 200లో కనుక చూసుకుంటే 130/70 17 ఇంచ్తో అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనకి కొంచెం బ్రాడ్ టైర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి కొంచెం లావుగా అయితే ఉంటాయి అనమాట టైర్స్ అనేవి. సో దీనివల్ల ఏంటంటే మనం కార్నరింగ్ చేసేటప్పుడు మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది మనకి RC 200 అయితే చూడడానికి అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ మనం వీడియో ఒక లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే లైటింగ్ డిపార్ట్మెంట్లో మనకి అన్ని లైట్స్ కూడా మనకి అంటే హెడ్ ల్యాంప్ కానీ లేకపోతే DRLs కానీ లేకపోతే టైల్ ల్యాంప్ కానీ లేకపోతే టర్న్ ఇండికేటర్స్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడీతోనే ఆఫర్ చేస్తున్నారు. సో అయినప్పటికీ కూడా మనకి డిజైన్ అనేది వేరే అయితే ఉంటుందన్నమాట. సో RC 200 యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ యొక్క డిజైన్ అనేది వేరే అయితే ఉంటుంది. అలాగే RS 200 యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ యొక్క డిజైన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయితే ఉంటుందన్నమాట. సో నాకైతే మాత్రం పర్సనల్గా RS 200 యొక్క డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ చూడొచ్చు మనకి చాలా అంటే చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకి చాలా అట్రాక్టివ్ డిజైన్తో మనకి రావడం మీద జరుగుతుంది అనమాట. సో రెండు లైట్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ సైడ్. సో DRLs కూడా మనకి చాలా అట్రాక్టివ్గా చాలా ప్రీమియంగా అయితే ఉంటాయి అనమాట. లైటింగ్ డిపార్ట్మెంట్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క కన్సోల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది RC 200లో మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే ఇక్కడ మనకి RS 200లో కనుక చూసుకుంటే డిజిటల్ ప్లస్ ఎన్లాక్ కన్సోల్ ఏదైతే ఉందో పాతది ఏదైతే ఉందో ఓల్డ్ అదే డిజైన్ మనకి దీంట్లో క్యారీ ఫార్వర్డ్ చేశారని చెప్పొచ్చు. సో రెండింటిలో కూడా మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ గేర్ ఇండికేటర్ కానీ లేకపోతే స్పీడోమీటర్, ఓడోమీటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, ABS ఇండికేటర్ ఇలా కావాల్సిన ఇండికేటర్ అని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే RS 200లో మనకి 13 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే ఇక్కడ మనకి RC 200లో కనుక చూసుకుంటే 13.7 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కొంచెం మనకి ఎక్కువ మనకి ఫ్యూల్ అనేది RC 200 అయితే మనకి పట్టడం అయితే జరుగుతుంది. అలాగే రెండు కూడా మనకి BS6 ఫేజ్ 2 కంప్లైంట్ ఇంజిన్స్ కాబట్టి మీరు కావాలనుకుంటే E20 పెట్రోల్ అనేది రెండింటిలో కూడా మీరు అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే మనం మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈజీగా ఒక 30 నుంచి 35 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి ఈ రెండు బైక్స్ మనం తీసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఈ రెండు బైక్స్లో ఏదైనా ఒక బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందో. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క సీ టైప్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనకి స్ప్లిన్ సీట్తో రావడం అయితే జరుగుతుంది. అలాగే కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనకి యూత్కి డిజైన్ చేయబడిన బైక్స్. ఎవరు కూడా దీని అయితే ఫ్యామిలీ పర్పస్లో అయితే మాత్రం అసలు రికమెండ్ చేయదగ్గ బైక్స్ అయితే కాదు. సో కంప్లీట్గా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ బైక్స్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే RS 200 మనకి 166 kgs అయితే ఉంటుంది అనమాట వెయిట్ అనేది. RC 200 మనకి 154 kgs అయితే ఉంటుంది. కొంచెం లైట్ వెయిట్గా మనకి డిజైన్ అయితే చేసేది చెప్పొచ్చు RC 200 అనేది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే RS 200 మనకి 157 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. RC 200 కనుక చూసుకుంటే 156 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రెండింటిలో కూడా మనకి సిమిలర్గా అయితే ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి బాగా అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు ఆఫ్ రోడింగ్ చేసినా లేకపోతే ఆన్ రోడ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క చాసెస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే RS 200లో మనకి బీమ్ టైప్ స్టీల్ పెరిమీటర్ చాసెస్ ఫ్రేమ్ అనేది యూజ్ అయితే చేశారు. వేరే ఇక్కడ మనకి RC 200లో కనుక చూసుకుంటే స్ప్రింట్ రిలీస్ ట్యూబులర్ ఫ్రేమ్ చాసెస్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారు. రెండింటిలో కూడా మనకి మంచి చాసెస్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి రైడింగ్ స్టెబిలిటీ మనకి ఇంప్రూవ్ అయితే చేస్తుంది. మనకి బ్యాక్ పెయిన్ రాకుండా మంచి స్టెబిలిటీ అయితే ఇవి అయితే మనకి మెయింటైన్ అయితే చేస్తుంది అనమాట. మనకి హైవే మీద మంచి స్పీడ్లో వెళ్ళినప్పుడు ఇవి మనకి ఎక్కడ కూడా మనకి స్టెబిలిటీ అయితే మిస్ చేయకుండా సో మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మనకి దీనివల్ల అయితే యూజ్ అవుతుంది అనమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. రెండింటిలో కూడా మనకి మంచి చాసెస్ అనేవి యూజ్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కూడా మనకి గేర్స్ అనేవి చాలా స్మూత్గా అయితే పడతాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా రెండింటిలో కూడా మనకి ఓపెన్ టైప్ చైన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ లూప్ అయితే చేసుకోవాలి. చైన్ లూప్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. అలాగే మనకి చైన్ నుంచి సౌండ్స్ కూడా మనకి అవాయిడ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే రెండింటిలో కూడా మనకి ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ కూడా మనకి సెంటర్ స్టాండ్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేయరని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీడియో టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి 130 నుంచి 135 km/h వరకు దీంట్లో మనం టాప్ స్పీడ్ మనం దీంట్లో అయితే జర్నీ అయితే చేయొచ్చు. ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి లేకుండా అయితే. నెక్స్ట్ మనం వీడియో అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీ అయితే ఉంది. RC 200 అని మనకి కేవలం రెండు కలర్స్ లో మాత్రమే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఒకటి ఆరెంజ్ బ్లాక్, ఇంకోటి ఆరెంజ్ సిల్వర్. రెండు కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబిలిటీ అయితే ఉంటుంది. వేరే ఇక్కడ మనకి RS 200 కనుక చూసుకుంటే మనకి మూడు కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఒకటి బర్న్ రెడ్ అండ్ ఇంకొకటి పీటర్ గ్రే అండ్ ఇంకొకటి బ్లాక్ వైట్. మూడు కలర్ ఆప్షన్స్ లో మనకి ఈ బైక్ అనేది అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో ఇక ఫైనల్ గా మనం వీటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే RS 200 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,72,550 రూపీస్ అయితే ఉంది. ఆన్ రోడ్ వచ్చేసరికి 2,15,500 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూంలో ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే KTM RC 200 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 2,18,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ వచ్చేసరికి 2,50,000 నుంచి 2,55,000 మధ్యలో మనకి ప్రైస్ అనేది వ్యారీ అయితే అవుతుంది. సో ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే రెండు షోరూమ్స్ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు కింద ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలనుకుంటే వాళ్ళకి కాల్ చేసి ఎగ్జాక్ట్గా ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీరైతే తెలుసుకోవచ్చు. ప్రైస్ గురించి చెప్పిన తర్వాత మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే RS 200తో కంపేర్ చేసుకుంటే RC 200 అనేది చాలా వరకు కొన్ని
డిపార్ట్మెంట్లో డామినేట్ చేస్తూ వచ్చింది. సో ఎందుకు డామినేట్ చేసిందంటే సో వీళ్ళ ప్రైస్ గురించి ఎక్కడైతే కాంప్రమైజ్ అవ్వలేదు, కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు కాబట్టి బైక్ అనేది. సో మనం ఒక 40,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది RC200 అనేది. ఒకవేళ మీరు ప్రైస్ అనేది ఎక్కువగా పెట్టలేనప్పుడు మీరు RS200 తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రైస్ అనేది మ్యాటర్ కాదు, మంచి ప్రీమియంగా మీకు బైక్ కావాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా RC200 తీసుకోవచ్చు. RC200 మనం 40,000 ఎక్స్ట్రా ఎందుకు పెడుతున్నామంటే సో మంచి ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా మనకి డివోఎస్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది RS200తో కంపేర్ చేసుకుంటే. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి మంచి బ్రాడ్ టైర్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి మంచి సస్పెన్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. WP ఎపెక్స్ నుంచి మనకి USD ఫోక్స్ అని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి 43mm మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ అని మనకి ఫ్రంట్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇవన్నీ మీరు కావాలనుకుంటే మంచి ప్రీమియంగా మీరు కావాలనుకుంటే మాత్రం అప్పుడు మీరు KTM RC200 మీరు అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. సో అదర్వైజ్ మీకు మంచి కొంచెం తక్కువ బడ్జెట్లో మీకు కావాలనుకుంటే అప్పుడు మీరు RS200 మీరు అయితే తీసుకోవచ్చు. సో మొత్తానికి అయితే మీకు ఒక కంప్లీట్ క్లారిటీ ఇచ్చానని అనుకున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఇలాంటి బైక్స్ అండ్ వీడియోస్ ఇంకా మన ఛానల్ కోరుకుంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే కనుక నేను వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బైక్ యొక్క కంపారిజన్ వీడియో కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ బైక్స్ అనేవి కంపారిజన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ సునీల్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. బై బై నౌ.